ముఖ్యమంత్రి చాలా తీవ్రమైన పోలిక పెట్టారు, ఆరోపణలు చేశారు. సో అది నేను బయటలో ఐ కెనాట్ ప్లే బికాజ్ ఎందుకంటే ఆయన చిట్చాట్లో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలే వాళ్ళ అన్ని పత్రికల్లో వచ్చాయి ప్రధానంగా. అంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ ఎన్నికల ముందు నుంచి మొదలుపెట్టారు. సో ఇవాళ ఓట్ చోరీయే కాదు, దేశంలో సీట్ చోరీకి కూడా పాల్పడుతోంది బీజేపీ అని. ముఖ్యంగా రాజ్యసభ, మధ్యప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థిత్వం నామినేషన్ కూడా వేయనివ్వకుండా మీనాక్షి నటరాజన్ అడ్డుకున్నారని. సో ఆ సందర్భంగా మాట్లాడుతూ గాడ్సే గాంధీ రాజకీయాలు అయిపోయి ఇప్పుడు గాంధీ వర్సెస్ కిమ్ జోంగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడి ఆదర్శంగా బీజేపీ రాజకీయాలు చేస్తోందా? తెలంగాణ ముఖ్యమంత్రి అదే ఆరోపిస్తున్నారు. ముందు మిత్రులిద్దరికి నమస్కారం, మీకు కూడా రిషి గారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏం ఆరోపిస్తుంది అనేది పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకసారి ఇటు ఒకసారి అటు రాజ్యాంగాన్ని మారుస్తారని మొదలుపెట్టింది పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారే. రాజ్యాంగాన్ని మారుస్తారంటే ఏం మార్చారో కూడా చూసిండ్రు. ఇక ఇంకా ఇంకా ఇంకెన్నైనా మాట్లాడచ్చు. అంటే మాట్లాడలేకపోతే ఒక స్థాయి దాటి మనం ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం ఒక స్థాయి దాటి మాట్లాడితే వాటి క్రెడిబిలిటీ ఎంత ఉంటుందని కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎస్ ప్రజలు వినాలా, ప్రజలు అవును నిజమే కదా అనేటువంటి అభిప్రాయంతో ప్రజలు కూడా రావాలా. ప్రజలతో పాటు ఈవెన్ వ్యవస్థలు కూడా అన్ని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్లు ఎంతో చూడాలనేటువంటిది అట్లా ఉండాలి. కానీ ఎట్లా పడితే అట్లా ఎవరితోటి పడితే వాళ్ళతో పోల్చి ఇంకా గాడ్సేను గాంధీని పోల్చి గాంధీ గురించి మాట్లాడినారు. మళ్ళీ అది ఇండైరెక్ట్ గా మళ్ళీ అదే రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కూడా చెప్పాలి. డైరెక్ట్ గా అంటలేదు కాబట్టి ఇండైరెక్ట్ గా అది చిచ్చాడు కాబట్టి మనం ఏం అనలేం. కానీ ఎప్పుడో దొరకకుండా పోడు, ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు. ఉత్తర కొరియా గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎందుకు చెప్తున్నా అంటే సార్, మరి మీరు వీళ్ళని ఏమన్నా ఎమర్జెన్సీ రోజులను మర్చిపోమందామా, లేకపోతే మేము ఆ భాష మాట్లాడుతుంటే మౌంట్ బటన్తో కుమ్ముక్కైందని అందామా కాంగ్రెస్ పార్టీ? ఎట్లా మాట్లాడదామని. అందుకోసం విధానపరమైన అంశాల మీద స్పష్టత లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని పోల్చడం, ఇష్టం వచ్చిన పని చేయడం అనేటువంటిది ఒక నాకు తీవ్రమైన అభ్యంతరం, పదజాలం కూడా. అంటే నితిన్ నబీ, కేంద్ర జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీను మధ్యప్రదేశ్ ఆర్ఓ రిటర్నింగ్ అధికారి కుమ్మక్కైపోయారు వ్యవహారంలో అని నేను ఎక్కడికి వస్తాను సార్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, ఘోరమైన అంతర్గత కుమ్ములాటలలో మీనాక్షి నటరాజన్ యొక్క సీటు ఖాళీ అయింది. అంటే ఆమె నామినేషన్ చెల్లకుండా పోయింది. నేనేమంటుంటే హైదరాబాద్ లో పలానా దగ్గర పలానా కేసు ఉన్నట్టుగా ఎవరు చెప్పారో మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. మీ ప్రభుత్వమే కదా, మీరు ఎవరు డాక్యుమెంట్ ఎవరు తీసుకొచ్చారు, ఆ కేసు ఉందని ఎవరు చెప్పారు, ఆ కేసులో ఈ స్థాయిలో కేసు ఉందని ఎవరు చెప్పారు, ఇది మొదలు చూసుకోండి. ఒకటి. రెండో అంశం ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి వారు నామినేషన్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తున్నప్పుడు సీనియర్ నాయకులు కమల్నాథన్ గారు ఉంటారు, సీనియర్ నాయకులు దిగ్గిరాజా గారు ఉంటారు. వీరందరూ ఉన్నప్పుడు కూడా నామినేషన్ అఫిడవిట్ ఎట్లా ఫైల్ చేయాలో తెలియదా? అఫిడవిట్ లో ఏమేమి చెప్పాలో తెలియదా? ఇది లేదని వాళ్ళకి ఇగ్నోరెన్స్. పరిమాణత్వాన్ని అఫిడవిట్ లో ఏవో తేడాలు ఉన్నాయని నామినేషన్ లో అర్ధరాత్రి అయ్యేదాకా కూర్చోబెట్టి ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేసి ఇదంతా చేశారు. ఆ ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. అంటే ఇదంతా రాజకీయంగా మీనాక్షి నటరాజన్ కి రాజ్యసభ రాకుండా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరిగింది. నేనేమంటా సార్, హై ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకుల విషయంలో అఫిడవిట్ ఎందుకు ఆపారు, ఎంత ఆపారు అనేది పక్కన పెడదాం. ముందు మీ బాధ్యత, రాజ్యాంగం పుస్తకం పట్టుకొని రోజు తిరిగే వాళ్ళ బాధ్యత, మీ బాధ్యత ఏంటంటే అఫిడవిట్ కరెక్ట్ గా ఫైల్ చేయడం, మీ మీద ఉన్న కేసులన్నీ కూడా మెన్షన్ చేయడం. ఈ చట్ట ప్రకారం కరెక్టా తప్ప మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని చట్ట ప్రకారం చేశారా లేదా మీరు ఆలోచించుకోండి. ఎదుటోడు ఏం చేశాడని కాదు, మీరు చట్ట ప్రకారము ఈ కేసు మీరు నోటీస్ అందితే నోటీస్ కౌంటర్ కూడా ఫైల్ చేశారు మీరు. అది క్రిమినల్ డిఫమేషన్ కేసే, అది క్రిమినల్ కేసే, డిఫమేషన్ కాదు, క్రిమినల్ కేసే అది. అటువంటప్పుడు మీరు ఈ కేసులో మీకు సంబంధం ఉన్నా ఒకటి కోర్టు తీర్పు విచారణ ఉంది, ఈ లోపే అక్కడ ఏకగ్రీవం చేసేసారు. తర్వాత ఎనీవే నేను హైకోర్టుకి వెళ్తే అసలు పిటిషన్ డిస్మిస్ చేసి పడేశారు. ఇక్కడ ఇప్పుడు హైకోర్టు డిస్మిస్ చేశారు, ఇది లిమిటేషన్స్ లేవన్నారు. ఇవన్నీ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే మొన్న రోజు నామినేషన్ రోజు కేసు అక్కడ కేసులో ఉందా లేదా అది మెన్షన్